రాజేశ్వరి, ఏంటి ఇక్కడికి వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. రాజేశ్వరి, నిన్ను చేసుకోవాలని నీ చుట్టూ తిరిగాను. నన్ను మామూలు మనిషిగా కాదు కదా, కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి. కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు. ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను. అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చచ్చిపోతే ఈ ఊళ్ళో ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు. అయ్యో, కానీ నువ్వు ఒక్క నీటి బొట్టు రాలిస్తే చాలు, నా ఆత్మ శాంతిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను పురుగుల మందు తాగాను రాజేశ్వరి. బాబా, ఏంటి బాబా? చాలు రాజేశ్వరి, బాబా అన్న ఈ ఒక్క మాట చాలు రాజేశ్వరి. సంతోషంగా చచ్చిపోతానమ్మా. అయ్యో, ఎంత పని చేసావు బాబా? నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అంతకు 1000 రెట్లు నేను నిన్ను ప్రేమించాను బాబా. అయ్యో, ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా. నువ్వు చేసే వెకిలి పనులు పెళ్లికి ముందే నీ చేతి మానిపించాలని నువ్వంటే ఇష్టం లేనట్టు నటించాను బావా. అయ్యో రాజేశ్వరి, లేదు బావా. అయ్యో, లేకుండా నేను బ్రతకలేను. మా బావని కాపాడండి. పురుగుల మందు తాగేశాడు. మా బావని కాపాడండి. అయ్యో, మా బావని కాపాడండి. అంతా అవుతుంది, అనవసరం నువ్వే కంగారు పడద్దు. గుల్లబాకి ఏం కాదు. ఏంటి నువ్వు అనేది? ఆయన వాళ్ళకని చూస్తే ఏదో అగాత్యం చేసుకున్నాడో తెలిసి ఖాళీ పురుమందు డబ్బాలో థమ్సప్ పోసిచ్చా. కరెక్టే, తాగేటప్పుడు పురుగుల మందేంటప్ప థమ్సప్లా ఉంది అనుకున్నా. అవును, నువ్వు మైకో వచ్చినట్టు కళ్ళు తేలేసి నా ఒళ్ళో ఎలా పడ్డావు? అవును, ఎలా పడ్డాను? అదే నేను అడిగేది. అంటే విషం తాగేవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా, అందుకే అలా ప్రవర్తించా. ఆహా, మరి ఈత రానోడు నీళ్లలో పడితే ఏమవుతుంది? ఇలా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అమ్మయ్యా, ఇన్నాళ్ళు బుల్లెబ్బాయికి మేనమామని ఈ రోజు నుంచి మామని. నిశ్చితాంబులాలు అయిపోయాయి, ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను. తాంబూలాలు అయిపోయాయి కదా, పదండి భోంచేద్దాం. పంతులు గారు, పనిలో పని ముహూర్తం కూడా పెట్టించేయండి. అయ్యా, మాఘశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం 7:23 అనగా వచ్చే నెల 23వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. ఇక లేవండి భోంచేద్దాం. పంతులు గారు, ఆ ముందు రోజే అమ్మవారి జాతర కదండి. పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్. భలే చెప్పారు. లేవండి భోంచేద్దాం. అయితే ఈ ముహూర్తాన్నే ఖాయం చేసి లగ్నపత్రిక రాసేయమంటారా? ఇంకెందుకు ఆలస్యం, రాసేయండి. లగ్నపత్రిక కూడా అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం, పదండి భోంచేద్దాం. నీకు తిండి కూడా తప్ప వేరే గొడవ లేదా బాబాయ్? ఇలాంటి ఎలా పిలిచావు? నేను పిలవడం ఏంట్రా, నువ్వు పిలిచావు అనుకుంటున్నా. నిన్ను పిలిచాడు రా. బలాటోడా, ఇట్లాంటి కార్యక్రమానికి నీలాంటి నాలోంటి పిలుస్తారా? మనకు మనంగా రావాలి, పదండి భోంచేద్దాం. నిన్ను టైం చాలేరా, తెల్లారితే నీ పెళ్లి మర్చిపోయావా? తెలుసురా, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు. ఐఎమ్ హ్యాపీ రా. ఇవాళ జాతరలో రంబలాంటి పిల్ల రింబోలో డాన్స్ చేస్తుంటే వెళ్ళి చూసొద్దాం బాదరా. ఏయ్, ఈ రింబోలా నాకెందుకురా, బంగారు లాంటి నా మరదలుంది, అది చాలురా. చూడండి, చూసి ఆనందించండి. రింబోలా చింతామణి డాన్స్ ప్రోగ్రామ్. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతోంది మహాదండం. మా పెద్ద పాపని
మిర్జాపురం జమీందార్కిచ్చా, మేడ కట్టించాడు. మా రెండో పాపని నైజాం నవాబ్కిచ్చాను, నిలువెత్తున బంగారం చేయించాడు. ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప. మొగగాలే సోకుండా పెంచాను దాన్ని. దాని ఆట పాట వంపు సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి. నా దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు? జీడిపప్పు వెన్నపూస నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే. వద్దమ్మా, నాకు ఈ బతుకు ఇష్టం లేదు. గౌరవంగా బతకాలనుంది. కావాలంటే కూలీ నాలి చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి చేసి. నువ్వు కూలీ నాలి చేసే డబ్బు నీ కూటికే సరిపోదు. ఇంకా నాకేమిస్తావు? వెళ్ళి చీర కట్టుకో. చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా. ఏయ్, నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను. తప్పించుకోవాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలే. నోరు మూసుకుని వెళ్ళి ముస్తాబాబు వెళ్ళు, వెళ్ళావు. ఆ కూతురి ఆట పాట చూశారుగా. దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి. పాట మొదలు పెట్టండి. ఇదిగో ఎంత? 5,000. చా అటుకెళ్ళు. మరి నా డబ్బులు? రంగా వెళ్ళరా. పోరా పోరా. ఇదిగో నువ్వెంత? 10,000. నువ్వు అటుకెళ్ళు. మరి నా డబ్బులు? పోరా పోరా. రే పంపించరా. ఇంకెవరు ఇంకెవరు? అయ్యో బాబాయ్, సూరిబాబు గారు వచ్చారు. రండి 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 రండి. మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది. చందమామ కోసం అమావాస్య ఎదురు చూసినట్టు. మహాప్రసాదం మహాప్రసాదం. లకారం ఉంటుందా? ఎక్కుంటే వద్దా? తక్కువ ఉన్న ముద్దే. అయ్యో పిలు. అమ్మా చింతామణి, సూరిబాబు గారు నీకోసం వచ్చారు. రా అమ్మా రా. అమ్మాయి మేలిం బంగారం. మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంతా మీ ఇష్టం. సొమ్ము మీది సోకు మీది. తీసుకెళ్ళండి. చిల్లర పంకజం చిల్లర పంకజం. ఏంటి రాకూడని చోటుకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు? రాకూడని చోటైనా రావాల్సిన టైంకే వచ్చాం. రే పండు పోయినా చిల్లరా. అమ్మో అమ్మో, ఈ చిల్లరంతా నాకే. కళ్ళు జిగేలమంటున్నాయి. ఎంత చిల్లరా ఎంత చిల్లరా. ఇంత చిల్లర నేను ఎప్పుడూ చూడలేదు. కడుపు నిండిపోతుంది. ఈ చిల్లరంతా నేనే వెళ్ళిపోతానే. ఆడిచ్చింది 1,00,000 రూపాయలు, మనం ఇచ్చింది 12,500 చిల్లర. ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులని మురిసిపోతుంది. అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు. ఒక్కటి కూడా అరే మురిసిపోయిన చాలు, పంపించే మ్యాటర్ చూడు. వచ్చేస్తున్నా. సరే 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 బాబు, ఇదిగో నీ డబ్బులు. అటుకెళ్ళు. పదమ్మా, వాళ్ళతో వెళ్ళు. వెళ్ళి జీబులో కూర్చో. అలాగే రమ్మా, పదమ్మా రమ్మా. ఏంట్రా అవమానంగా ఉందా? తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా? ఇది జస్ట్ ఇంటర్వెల్. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర ఉందిరా. నాయుడు, బుల్లబాయ్ నాయుడు, నరుకుతా. తీరబండి. అమ్మాయి ఏం భయపడదా? అయ్యో ఈ రాత్రి ఇక్కడే ఉండు. పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి
గౌరవంగా బతుకు. ఇదిగా ఇది ఉంచు. మీ అమ్మకి కనిపించావనుకో ఎవడో ఒకడొక అమ్ము దబ్బుద్ది. ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా. నీ మీద మోస్తూ నేను కొనలా. ఆ సూరిగాడు ఉన్నాడు కదా, అబ్బా ఎందుకొట్టారా? ఏదో పేరు నా దగ్గర ఎద్దొద్దమ్మా. ఆ చండాలుడి బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణంలోనే మర్చిపో. తెల్లారి వెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు నేనెవరు? ఆకలి వేస్తే అన్నం పెడదా? అలిసి వస్తే